టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి వరుస కాంట్రవర్సీ ట్వీట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. నగర పరిస్థితులపై తీవ్ర నిరాశతో కూడిన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ ఫెయిల్ అయ్యాయంటూ కేటీఆర్ను ట్యాగ్ చేశారు. మహాత్మా గాంధీ మహాత్ముడు కాదు, మునీంద్రుడు కాదు అంటూ రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రండి చంపేయండి, విసిగిపోయాను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి చెప్పండి, రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆయన అకౌంట్ ని కూడా డీయాక్టివేట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సింధు, అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఆదరణ పొందిన రాహుల్ రామకృష్ణ అటు జాతి రత్నాలు, అలాగే హుషారు, అలాగే గీతా గోవిందం లాంటి హిట్ సినిమాల్లో కూడా ఒక మంచి కమేడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పాలి. అయితే ఆ తర్వాత RRR లో కూడా ఆయన ఒక మంచి పాత్ర పోషించారు. ఇక మంచి పేరు కూడా తెచ్చుకున్న రాహుల్ ఇప్పుడు చేసిన ట్వీట్ల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారారనే చెప్పాలి. అయితే రాహుల్ రామకృష్ణ ఏవైతే ట్వీట్లు చేశారో అవి ఇప్పుడు అటు రాజకీయ పరంగా దుమారం రేపాయని చెప్పాలి. హైదరాబాద్ లో మళ్ళీ అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ నుంచి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అటు గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంతమంది శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్లు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మళ్ళీ మునిగిపోయింది, హామీలన్నీ కూడా విఫలమయ్యాయి, పరిస్థితులు మారాలన్నా ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దాలన్నా కేవలం కేసీఆర్ వల్లే అవుతుంది, కేసీఆర్ మళ్ళీ రావాలి అని జనం కోరుకుంటున్నారు అంటూ కేసీఆర్ కంబ్యాక్ అంటూ కూడా #ట్యాగ్ పెట్టి మరి ట్వీట్ చేశారు. అలానే గాంధీ అసలు సాధువే కాదు, ఆయన మహాత్ముడే కాదు అంటూ నిన్న గాంధీ జయంతి నేపథ్యంలో కూడా ఆయన చేసిన సంచలనమైన ట్వీట్ కూడా దుమారం రేపుతుంది. గాంధీ జయంతి రోజే ఈ ట్వీట్ చేయడం కూడా తీవ్ర చర్చగా మారిందని చెప్పాలి. ఇదిలా ఉండగా మరొక ట్వీట్ కూడా ఆయన వెంటనే చేయడం జరిగింది. అదేంటంటే, మనం ఎంత భయంకరమైన కాలంలో జీవిస్తున్నామో, డంబుల్ డోర్ తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూడలేకపోతున్నాను, దయచేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీన్ని గమనించాలి అని కూడా కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. వచ్చి నన్ను చంపేయండి, ఇప్పటికే చాలా విసిగిపోయాను, అలాగే బోలెడంతా అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు అంటూ ఆయన చేసిన పోస్ట్ కేటీఆర్ ని ట్యాగ్ చేయడంతో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఇది ఏంటి అనేది కూడా ఒక చర్చగా మారిందని చెప్పాలి. పండుగ రోజే రాహుల్ రామకృష్ణ చేసిన వరుస ట్వీట్లతో భారీగా స్పందన రావడంతో పాటు వైరల్ గా మారాయని చెప్పాలి. కేసీఆర్ మళ్ళీ రావాలి అని ట్వీట్ లో రాయడంతో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు రీట్వీట్లు చేస్తూ మరి ఆయన చేసిన ట్వీట్లను అయితే వైరల్ చేశారు. అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ప్రభుత్వం నీకు ఏం తక్కువ చేసింది, పండుగ రోజు మందు ఎక్కువ అయిందా అంటూ కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు విరుచుకుపడడం కూడా జరిగింది. దీంతో రాహుల్ రామకృష్ణ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం కూడా జరిగింది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది రాహుల్ ని బెదిరించడం వల్లనే ఆయన అలాగా అసత్య ప్రచారాలని తట్టుకోలేకపోవడంతో ఆయన ట్విట్టర్ ఖాతాను కూడా డీయాక్టివేట్ తనే స్వయంగా చేసుకునేలాగా ఈ కాంగ్రెస్ శ్రేణులు ప్రేరేపించారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం మనం ఏంటంటే, ఆయనే స్వయంగా డీయాక్టివేట్ చేశారా లేదంటే వరుస రిపోర్ట్లతో ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ అయ్యిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు రాహుల్ చేసిన ఈ విషయంపై అసలు సినీ పెద్దలు ఎలా స్పందిస్తారు, అలాగే ఈ విషయంపై రాహుల్ రామకృష్ణ కొన్ని అంటే ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తారు అని కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ కొన్ని రోజుల తర్వాత ఆయన ఏ విధంగా స్పందిస్తారా లేదంటే అజ్ఞాతంలోనే ఉంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణి.